అండి అందరికీ. సో ఈరోజు సద్దుల బతుకమ్మ వచ్చేసి మేము పేర్చుకుంటున్నాము. ఎన్ని రకాలంటే ఒకటి పట్టుకుచ్చు పువ్వు, బంతి పూలు, ఆరెంజ్ అండ్ ఎల్లో, తంగేడు పువ్వు అయితే చాలా కొంచెం అసలు ఏది దొరకలేదు. ఇవేమో మా చెట్టుని. గునుగు పువ్వు కూడా దొరకలేదు, వర్షాలు పడుతున్నాయి కాబట్టి అసలు గునుగు కూడా దొరకలేదు. తంగేడు పువ్వు ఇవి దొరకలేదు. ఇదేమో గ్రీన్ అన్ని దండలలో వేసి అంటారు, ఇదేమంటారు నాకు కూడా తెలీదు. ఇప్పుడు మేము వెళ్తున్నాము, ఇప్పుడు పేర్చుకుంటున్నాం అనమాట. ఇదిగోండి రెడీగా ఉంది. టైం చూసుకోండి ఒకసారి, 4 అవుతుంది. పేర్చుకుంటానికి ఎంత టైం అవుతుందో చూద్దాం. ఓకే, చూడమ్మా. సో ఇదండి స్టార్ట్ చేసామన్నమాట బతుకమ్మ పేర్వడ. మా అమ్మ కింద తాడేసి మళ్ళీ ఆకేసుకుంటున్నాము పైన. అండ్ ఇప్పుడు దీంట్లో పసుపు కుంకుమ అయితే వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు అదండి పసుపు అండ్ కుంకుమ. సో ఇదండి, ఇవి కొంచెం మా ఏమంటారమ్మా ఆసిపోయినాయి పూలు, అందుకే కడుపు కొంచెం ఉండే అవి ఇట్లా కడుపు నింపుతున్నాను అనమాట. ఫ్రెష్ పూలేమో బతుకమ్మ పెడుతున్నాను, కొంచెం వడిలిపోయినట్టునే పెట్టకుండా ఇలా ఫస్ట్ కడుపు నింపేస్తాను. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మెయిన్. సో ఇదండి ఫస్ట్ అయితే గ్రీన్ పెట్టుకుంటున్నాము. గ్రీన్ కొంచెం ఆల్రెడీ ఇదండి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనమాట. అన్ని ఇలా కట్టలు కట్టి పెట్టుకున్నాం. సో ఇప్పుడైతే ఇవి లైన్గా పెట్టేసుకుంటున్నాము, ఎందుకంటే కొంచెం బుషీగా కనిపిస్తే మంచిగా బాగుంటుంది కూడా లుక్. అందుకనేసి ఫస్ట్ గ్రీన్ పెట్టుకుంటున్నాము. ఆ తర్వాత దానికి ఆల్టర్నేట్ కలర్ ఏదైనా చూసి మంచిగా ఎల్లో పెట్టుకుంటాం. అప్పుడు సెట్ చేసుకుంటాం. వీటిల్లో ఉన్న వాటిల్లో మొత్తం అయిపోయాక చూపిస్తాము. గ్రీన్ అయిపోయాక చూపిస్తాం. సో ఇదండి 2 వరుసలు అయితే గ్రీన్ పెట్టేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో పెట్టుకుంటున్నాను. ఎల్లో అమ్మా, ఈ హిమ పెద్ద పెద్ద చూసి. సో కింద కాబట్టి కొంచెం పెద్దవి పెట్టుకుంటున్నాము. అట్లా రాను రాను కొంచెం సైజ్ తగ్గిస్తాం అనమాట, పూల సైజు. అప్పుడు బాగా వస్తుంది చూడ్డానికి. సో ఇదండి ఎల్లో అయిపోయినాయి. ఇప్పుడు ఆరెంజ్ పెట్టుకుంటున్నాము. ఆరెంజ్ తర్వాత కూర్చొని రాదు, ఇప్పుడు అది కడుపు నింపాలి రా. సో ఇదండి నెక్స్ట్ వచ్చేసి గునుగు పువ్వు. ఎందుకు నవ్వుతుంది సో? ఆ పిల్ల ఎప్పుడు స్టార్ట్ చేస్తుందో తెలుస్తలేదు, ఏం చేస్తుందో తెలుస్తలేదు, అందుకని నవ్వుతుంది. ఒకటి ఆరెంజ్ అయిపోయింది, ఒకటి ఎల్లో అయిపోయింది. ఇప్పుడు గునుగు పువ్వు పెడుతున్నాము. గునుగు అయిపోయాక చూపిస్తాం. సో ఇదండి నెక్స్ట్ వచ్చేసి పట్టుకొచ్చు పువ్వు. సో నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత గ్రీన్ అన్న, ఇంకోటి ఏంటన్నా ఎల్లో అన్న. ఇది మొత్తం అయిపోయాక చూపిస్తాం. సో ఇదండి నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అన్నమాట. ఒకసారి రౌండ్ సో ఇదండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్. నెక్స్ట్ గ్రీన్. సో ఇదండి నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ పెడుతున్నా. ఇంత ఆన్ చేసినావా? ఆన్ చేసేలాగా లింగం అన్నారు. లింగం వద్ద నువ్వు ఇక్కడనే పెట్టాలి. నువ్వు కాదు వద్దు, ఇంకా దాచి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ పెట్టుకోండి వచ్చి సంవత్సరం చేస్తాడు. ఇదా ఇప్పుడు దీన్ని లాగుతామా మొత్తం అదే వచ్చింది బాధ. అప్పటి నుంచి పోతూనే జారి. ఇప్పుడు ఉండని ఓకే ఆన్ చేసినారా?
సో ఇదండి మా ఫైనల్ సద్దుల పెద్ద బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది. బాగా చేసుకున్నాం మేము. మా అమ్మాయి కంపల్గా కొడతారు. సో ఇదండి ఫైనల్గా అయితే మా బతుకమ్మ అయిపోయింది. పెద్ద బతుకమ్మ అయిపోయింది. చిన్న నా కూతురు చేస్తుంది అనమాట. మా అమ్మనే చేస్తుందండి. పెద్దది మా అమ్మాయి చేస్తుంది. పెద్ద మా అమ్మ చేసింది, చిన్న చేస్తాను. సో ఇదండి మా బతుకమ్మ అయితే కంప్లీట్ అయిపోయింది. సద్దుల బతుకమ్మ ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. చేసాం సింపుల్గా, నీట్గా, క్యూట్గా, ముద్దుగా ఉండేటట్టు చేసుకున్నాము. ఈసారి హైలైట్ ఏంటంటే వీటన్నిటిలో గ్రీన్ కలర్ లీఫ్, ఇది బాగా అనిపిస్తుంది అన్నిటికన్నా. ఇదండి మా అమ్మ, మహిమ, మా అత్త, మా అమ్మమ్మ కూర్చొన్నాడ గైడ్ చేస్తుంది. ఇదంతా మా అమ్మమ్మని దగ్గర ఉండి చేపించిందండి బతుకమ్మ మాతోని. చూడండి. సో మా అందరి ఆధ్వర్యంలో మా సద్దుల బతుకమ్మ అయితే ఇట్లా రెడీ చేసినాం అనమాట మేము. ఇదండి బాగా వచ్చింది బతుకమ్మ అయితే, సూపర్ ఉంది చూడ్డానికి. సో ఫైనల్ మా అందరు అవుట్ఫిట్స్ అయిపోయినాక మేము సద్దుల బతుకమ్మ తీసుకెళ్ళి ఆడేటప్పుడు ఎలా ఉంటుంది, ఎలా వచ్చింది అనేది చెప్తామన్నమాట. చెప్పడమే చూపిస్తాము. సో ఇదండి కంప్లీట్ లుక్ అయితే ఇది. గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, వైట్, ఎల్లో. ఇదండి ఇది మెజంతా కలరా? సో మా అందరికీ మా ఇంటి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. చెప్పమా. హ్యాపీ బతుకమ్మ. ఎప్పటికొకటి స్టిల్ వస్తాను. చెట్టాకు చివట్టి